నమస్తే ఉప్పలన్న. నమస్తే నమస్తే. ఇప్పుడు ఏం చేస్తాను వీడుండి? ఈ జీతం ఉన్నా నీళ్ళు పచ్చనుకున్నా నీళ్లు పారడానికి అనుకున్నావు. ఓకే, ఎంత వస్తాయి జీతం? 4,000. నెలలకి ఇస్తాడా లేకుండా సంవత్సరం లెక్కన? నెలకు 4,000 ఇస్తాడు. సరిపోతలేవు. ఎట్లా మరి? అదే తన ఇప్పుడు పిల్లగానికి జ్వరం వచ్చే ఎట్లా ఏం చేయాలి పరిస్థితి ఏంది? భూమి లేదా జాగ లేదా? జీతం ఉంటే ఏం వెళ్తుంది? మా భార్య పనికి పోతే 200, 250కి ఎక్కువ రావు. అవి కూరగాయల మీద సరిపోతున్నాయి. ఆయిల్ ప్యాకెట్ 150 రూపాయలు. 150 రూపాయలు ఏం కొనాలి? ఒక సబ్బు కొందామంటే 40 రూపాయలు ఉన్నది. ఇవన్నిటికీ రేట్లు బాగా పెరిగినాయి. ఏం చేయాలని ఆలోచిస్తాను, బాధపడతాను. అందుకే రైతుల కోసం ఇక్కడ. అదే ఎప్పుడు ఇట్లా నవ్వుతూ ఉండేది, మరి ఇప్పుడు సడన్గా ఉన్నావనే ఏమైందన్నా? అదే నాకు పిల్లగానికి జ్వరం వచ్చినానే బాధతోనే ఉన్నా. మరి ఎట్లా మరి పిల్లగానికి? మంచి హాస్పిటల్ ఉన్నాయి కదా MGM, మనకు పోతే కొంచెం పట్టించుకోరనే ఆలోచనతోనే అన్నాడు దాన్న. అది పట్టించుకోరు కదా, ఎట్లా ఏం చేయాలి? మరి ఏమైంది మరి మీ కొడుక్కి? పసుకలైనాయి. అయ్యో, ఎట్లా మరి? ఎట్లా దాంట్లో ఏదో తయారైందంట కడుపులో. ఇక అదే బాధపడతాను. ఇక డబ్బులు అప్పడుదామన్నా అప్పు ఇచ్చలేరు. మరి ఇప్పుడు మీ సేటు యజమాని ఇయ్యడా? సేటు యజమాని ఎందుకు ఇస్తాడు? యజమాని ఇచ్చే కాడికి ఇస్తాడు, ఎక్కువ ఇస్తాడా? 4,000 ఇస్తాడు అంతే. మరి ఎట్లా ఏం చేయాలని తలాడతాను. అది ఇట్లా మరి ఇప్పుడు MGM తీసుకోపోతే మంచిగా ఉంటది కదా మరి? MGM అని ఏమంటా? MGM కొంచెం పట్టించుకోరో ఏమో అని భయపడతాను. అయ్యో, అట్లా బాధ. మరి ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే ఎంత ఖర్చు కావాలి? ఇప్పుడు 45,000 దగ్గర వచ్చినాయి. ఎట్లా అని రంజిపడతాను. అందుకే రంజిపడతాను. మరి ఎట్లా మరి? ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నా? మరి అదే ఏం చేసేది లేదు, ఎట్లా అని ఆలోచిస్తాను. అందుకే మన నష్టపోయే. అయ్యో, అట్లా ఇప్పుడు 4,000 రూపాయలు జీతం ఏం సరిపోతలేదు అంటావు? సరిపోతలేదు. మరి ఏం సరిపోతుంది? నాకు ఏం సరిపోతుంది? కూరగాయలు కాదు నేనంతా సరిపోతుంది. బియ్యం కావాలి, కూరగాయలు కొనుక్కోవాలి, సబ్బులు కొనుక్కోవాలి, నూనె కొనుక్కోవాలి. 150 రూపాయలకు కిలో ప్యాకెట్. ఏం కొంటాం? నూనె ప్యాకెట్ రేట్లు దేని ఉన్నా స్థిరంగా తయారైనాయి. మరి ఇప్పుడు ఒకప్పుడు రేషన్ షాప్లల్లో ఫ్రీ ఇచ్చేది కదా, మరి అప్పుడు ఎట్లా ఫ్రీ ఇచ్చేది? అప్పుడు అత్తలు రేషన్ షాప్లల్లో నూనె రాస్తుంది. ఒక బియ్యం మొత్తం వస్తున్నాయి, దొడ్డు బియ్యం. సన్న ఇస్తానని చెప్పేసి అన్నారు కదా. సన్న ఇచ్చలేదు, ఏమి ఇచ్చలేదు, సచ్చు లేదు. దొడ్డు తింటది అంటాను. దొడ్డు పట్టుకొని తింటాను. మరి ఏం చేయాలి? అయ్యో, అట్లా. మరి నువ్వు ఇచ్చే సందేశం ఏంటిది? ఇంకా ప్రజలకు ఏం మార్పు కావాలి? ఏం చేయాలనుకుంటాను అసలు ఏంటిది? మీలాంటి వాళ్ళకు ఇంకా ఇప్పుడు ఉచిత హాస్పిటల్ అన్నారు కదా, మరి అట్లా సదుపాయాలు వాటి గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ప్రజలకు కానీ, అధికారులకు కానీ, వైద్యులకు కానీ? అదే చెప్పాలనుకుంటే కదా. ఇప్పుడు నాశనం పక్కన ఎవరు కాంటారు? కానరు. అయ్యా నీ బాంచన, అవ్వా నీ బాంచన అన్నా కానీ ఎవరు ముక్కలు పెట్టేవాళ్ళు లేరు. ఓకే, ఆ బాధకు మేము అల్లాడుతాం. ఇప్పుడు ఏం చేయాలని గుర్తులేదు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీరు ప్రభుత్వం వైద్యులకు ఏం సలహా ఇవ్వాలనుకుంటారు? పట్టించుకుంటలేరు అన్నావు కదా. పట్టించుకుంటలేదు. దాని గురించి నువ్వు ఒకవేళ ప్రభుత్వ అధికారికి చెప్పాలంటే ఏమని చెప్తావు అంటున్నా? అయ్యా మరి ఇలా విలేజ్ మరియు సిటీ మధ్య తేడా. సిటీలో ఒక వ్యక్తి 40 ఏళ్ల జీతానికి పనిచేస్తూ ఉంటాడు. తన ఖర్చుల కోసం, తన ఆర్థిక వ్యవస్థ కోసం చేస్తూ ఉంటాడు. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అనా ఉంటుంది. కానీ విలేజ్లో ఎలా ఉంటుందంటే, చేయాలన్న ఉపాధి పట్టుదల ఉన్నా కానీ ఉపాధి దొరకని పరిస్థితి. ఒక వ్యక్తి 4,000 జీతానికి పనిచేస్తున్నాడంటే తన ఆరోగ్య ఖర్చుల కోసం మరియు తన ఆర్థిక వ్యవస్థ కోసం, తన యొక్క కుటుంబ పోషణ కోసం ఆయన చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే, గిట్టుబాటు కాకపోయినా అయినా కానీ తన ఆర్థిక వ్యవస్థ ఎక్కడ తగ్గిపోవద్దనే ఉద్దేశంతో ఏదో ఒక ఉపాధి చేయాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నాడు. విలేజ్లో ఎలా ఉంటుందంటే, జాబ్స్కి డిమాండ్ తక్కువ. డిమాండ్స్ అంటే జాబ్స్ లేవు. సో 4,000కైనా నా అవసరం ఏదైనా ఖర్చుల కోసమైనా అవుతుందనే ఉద్దేశంతో, ధోరణితో, అంటే జీతం సరిపోకున్నా కానీ ఆ 4,000కు చేయగలుగుతున్నాడు. విలేజ్కి ఇలా. అదే సిటీలో ఉంటే ఈ జాబ్ అవుతుంది ఇంకో జాబ్ అనే ధోరణితో ఉంటుంది. విలేజ్లో చేయాలనే ఆసక్తి పట్టుదల చాలా మందికి ఉంది. ఇది ఒక సామాన్య వ్యక్తి యొక్క జీవన సాధన.